సిద్దిపేట అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ హిస్టరీ అండ్ డీటెయిల్డ్ అనాలిసిస్. టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ ఎంతమంది ఉన్నారు? 2,18,770 మంది బీసీ ఓటర్లు అక్కడ ఉన్నారు. మొత్తం ఓటర్లు ఉంటే అందులో బీసీ ఓటర్లు 64.14%. అంటే 2,18,770 ఓట్లలో 1,40,319 మంది ఓటర్లు ఓన్లీ బీసీ. ఇక్కడ ఓసీ ఓటర్లు ఎంతమంది ఉన్నారు అంటే 35,509. 35,509లో వెలమ ఓటర్లు ఎంతమంది ఉన్నారు? హరీష్ రావు గెలిచిండు ఇప్పుడు. వెలమ ఓటర్లు ఎంతమంది ఉన్నారు చెప్పురి సిద్దిపేటలో? 800 లేరు. 800 కడపలేదు వాళ్ళది. 800 కడపలేని ఆయనేమో ఈడ అసెంబ్లీకి పోతా ఉంటాడు సిద్దిపేట నుంచి. లక్షలున్న బీసీలేమో ఓట్లు వేసుకుంటూ ఓ పోలింగ్ స్టేషన్లకు పోతా. 1,40,000 ఉంటే అసెంబ్లీ ఎలక్షన్స్ 15 సార్లు అయినాయి. బీసీలు 3 సార్లు గెలిచిరు. అక్కడి నుంచి ఓసీలు 12 సార్లు. బీసీ ఎమ్మెల్యే మదన్ మోహన్ మున్నూరు కాపాయన. తొలి తెలంగాణ ఉద్యమ నాయకుడు మదన్ మోహన్. అతి సామాన్య కుటుంబంలో జన్మించిన అనంతుల మదన్ మోహన్ ఉస్మానియా విశ్వవిద్యాలయం వేదికగా తొలి తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించడంతో పాటు 2 తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మంది ప్రముఖ రాజకీయ నాయకులకు రాజకీయ గురువు. మదన్ మోహన్ విద్యార్థి దశలోనే సామాజిక కార్యకర్తగా, ఉద్యమ నేతగా అంచెలంచెలుగా ఎదిగి జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. సిద్దిపేట నియోజకవర్గానికి 3 పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచి పలుమార్లు మంత్రిగా, టీడీపీ హయాంలో లీడర్ ఆఫ్ ఆపోజిషన్ నాయకుడిగా పనిచేశారు. మహోన్నతమైన నాయకుడు మదన్ మోహన్ జీవితాన్ని నేటి యువతకు ఆదర్శం అని చెప్పి తొలి తెలంగాణ ఉద్యమ నాయకుడు మదన్ మోహన్ బీసీ నాయకుడు. సిద్దిపేట ఎమ్మెల్యేలకు పనిచేసినప్పుడు ఇక్కడ ఓసీ ఎమ్మెల్యే చంద్రశేఖరరావు, హరీష్ రావు, రాజేశ్వరరావు, సోమేశ్వరరావు, బిబి రాజు. ఇలా ఓట్లు ఎన్నాయంటే గట్టిగా వేయలేవు. వెయ్యలేని ఓట్లోడేమో ఇవి 12 సార్లు ఎమ్మెల్యే అవుతాడు. 1,24,000 ఓట్లు, 1,40,000 ఓట్లు ఉన్నటువంటి బీసీలు 3 సార్లు అయ్యి విడిచిపెట్టి కథం. సిద్దిపేట ఏముంది అన్నట్టు? బీసీలది కాదా? ఇక 2023 ఎలక్షన్ ఓట్ షేర్ తీసుకుందాం. ఇక్కడ బీఆర్ఎస్ తన్నీర్ హరీష్ రావు 1,05,000 ఓట్లు వచ్చినాయి ఆయనకు. ఈ పూజల హరికృష్ణ 23,000 ఓట్లు వచ్చినాయి ఆయనకు. దూడి శ్రీకాంత్ రెడ్డి 23,000 ఓట్లు వచ్చినాయి. గడ్డగోని చంద్రశేఖర్ గౌడ్ 16,610 ఓట్లు వచ్చినాయి. ఓట్లేమో బీసీలై. వీళ్ళకు హరీష్ రావు కులం వల్ల ఆయన కోటేస్తే 1000 ఓట్లు కూడా రావద్దు. కానీ 1,05,000 ఓట్లు ఎట్లా పడ్డాయి? బీసీలారా మిమ్మల్ని దూతా ఉంటారు. పండగ రాగానే మీకు ఫోన్ చేయడం, ఫోన్ చేసి ఎట్లనో అన్న ఏం కోసిరు ఏం తినావు అన్నాడు. ఇదే దీని వెనకాల ఓట్ల మాయాజాలమే ఉంటుంది అన్నట్టు. ఇక ఇది చూద్దాం. జెడ్పీటీసీలు ఎంతమంది ఉన్నారు బీసీలు అంటే సిద్దిపేట రూరల్ అన్రిజర్వ్డ్ అయితే బీసీ గౌడ్కి ఇచ్చిరు. అన్రిజర్వ్డ్ అయితే సిద్దిపేట అర్బన్ అన్రిజర్వ్డ్ రెడ్డికి, చిన్నకోడూరు అన్రిజర్వ్డ్ బ్రాహ్మణ్కు, నంగనూరు అన్రిజర్వ్డ్ రెడ్డికి, నారాయణరావు పేటలో ఓసీ రెడ్డికి ఇచ్చింది. ఇక్కడ 3 రెడ్లు, 1 బ్రాహ్మణు, వీళ్ళు జెడ్పీటీసీలు. మొత్తం 5 జెడ్పీటీసీలలో ఇగో 35,000 జనాభా ఉన్నటువంటి వాళ్ళకేమో 4 జెడ్పీటీసీలు, 1,40,000 ఉన్నటువంటి బీసీలకేమో 1 జెడ్పీటీసీ. ఇక్కడ అన్ని ఉమెనే ఎందుకు రిజర్వేషన్ అయినాయి? ఉమెనే ఎందుకు రిజర్వ్డ్ అయినాయి జెడ్పీటీసీలు? మొగ నాయకత్వం బయటకు వస్తే ఎమ్మెల్యే స్థాయి క్యాండిడేట్ అవుతాడని హరీష్ రావు గారు ఉపాయంతో ఏం చేస్తారంటే ఇవన్నీ మహిళా నాయకత్వాన్ని మహిళలే ఉంటారు. ఇంత తెలివి కల్లోడు. అన్ని ఓపెనే. 64.14 బీసీస్ ఒక్కరి జెడ్పీటీసీ అయితే 14.86% ఉన్న ఓసీలు 4 సార్లు 4 జెడ్పీటీసీలు అయ్యారు. మనం బీసీల మీద తలక 2 కాళ్ళ సందుగాల పెట్టుకొని ఏడవాలి మనమంతా. ఇది సిద్దిపేట ముఖ చిత్రం. మీరు తెలుగులో అనర్గళంగా రాయగలరా? స్పష్టంగా మాట్లాడగలరా? మాటలకు తగ్గట్టు అభినయించగలరా? అయితే ఇంకెందుకు ఆలస్యం? క్యూన్యూస్ మీకు ఒక మంచి అవకాశాన్ని ఇస్తుంది. క్యూన్యూస్ లో పనిచేయటకు లేడీ యాంకర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. QNewsAds@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.